ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటించారు. 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు మహిళా పొదుపు సంఘాలకు 1,50,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు బైక్ ట్రైసైకిల్స్ అదేవిధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మరి మహిళలందరికీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఐటీడీఏకి వస్తూ ఉంటారు జనాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు సరైనటువంటి ఆహారం దొరకక కూడా రాత్రిపూట కానీ పొద్దున్నే కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి గిరిజన ప్రాంతాల నుంచి, అడవి ప్రాంతాల నుంచి కూడా ఆదివాసీలు కానీ గిరిజనులు కానీ ఇతర వర్గాలు కూడా ఇక్కడ మన ఏటూరు నాగారం సెంటర్కి వచ్చినప్పుడు సరైనటువంటి ఆహారం దొరకక కూడా ఇబ్బంది పడే పస్తులుండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడీఏ పిఓ గారు చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్నీ కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు బైక్ 50% సబ్సిడీతో మరి అవన్నీ కూడా మన వాళ్ళు ఉపయోగించుకొని దాని భవిష్యత్తులో మరి మన కుటుంబాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు